ఈరోజు డూప్లెక్స్ బిల్డింగ్ స్లాబ్లో పైపులు పెట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్. మీకు దీని గురించి వివరంగా చెప్తాను. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది ఫ్రెండ్స్. డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుండి మనం రూమ్ టు రూమ్ ఎలా సెపరేట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుండి మెయిన్ బెడ్రూమ్కి ఒక పాయింట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా బాత్రూమ్ పక్కన, అటాచ్డ్ బాత్రూమ్ పక్కన గీజర్ పాయింట్కి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కింద గాడి కొట్టుకోవడం తగ్గుతుంది ఇలా పెట్టుకుంటే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా గీజర్కి ఒక పైప్ రన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కింద గాడి కొట్టే పని లేకుండా. నెక్స్ట్ ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి డైరెక్ట్గా బయట ఎల్ షేప్ హాల్లోకి ఒక పాయింట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కింద గాడి కొట్టుకొని సెపరేట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. రూమ్లో నుంచి డైరెక్ట్గా రాకుండా, బెండ్లు తిరగకుండా డైరెక్ట్గా లాక్కోవడమే ఫ్రెండ్స్. సెకండ్ బెడ్రూమ్ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్లోకి దింపాలి. బెడ్రూమ్ నుంచి ఏసీ పాయింట్లోంచి 2A పాయింట్కు పైప్ రన్ చేసుకోవాలి. కింద గోడ మొత్తం కొయ్యుకోకుండా పైనుండి రన్ చేసుకోవడం వల్ల కస్టమర్కి వైర్ కూడా కలిసి వస్తుంది, మనకే పని కూడా తగ్గుతుంది. కొత్త వాళ్ళు నేర్చుకుంటారని చెప్తున్నాను. కేబుల్ వైర్ అండ్ ఇంటర్నెట్ వైర్కి కూడా ఒక పైప్ రన్ చేసేసుకోవాలి. డైరెక్ట్ భీములో నుండి బయటకు వేసుకుంటే మీకు ఫ్రీగా వెళ్తుంది వైరు. అంగుళం పైపులు వేసుకోవాలి, నేను ఎక్కడ రంగులు వాడకూడదు. కిచెన్లో లోపల వైపుకి పాయింట్ వదులుకోవాలి. కిచెన్ నుండి డైరెక్ట్గా దేవుడి గదిలోకి అందులోనే డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. బయట ఎల్ షేప్ బాల్కనీలోకి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పాయింట్ తిప్పుకుంటాము. మనం ఎక్కడైతే మీటర్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ నుంచి డైరెక్ట్గా డిస్ట్రిబ్యూషన్లో పాయింట్ దింపుకోవాలి. మెయిన్ థింగ్ అది. ఇక్కడ నుంచి ఒక 2 పైపులు కానీ ఒక పైప్ కానీ పైకి పెట్టుకుని వదులుకోవాలి. ఫ్యూచర్లో 2 స్టేర్లు వేసుకున్నా కానీ ఇందులోంచి పైకి రన్ చేసుకోవచ్చు. పైపులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా నడవాలి, లేదంటే ఏమో పుచ్చుకుంటాయి. మస్ట్ అండ్ షుడ్గా గమ్ము వేయాలి స్లాబ్లో పైపులకి. గమ్ము అండ్ ప్లాస్టర్ కూడా వేసుకోవాలి. తర్వాత ఏదైనా లీక్ అయిందంటే చాలా కష్టమవుతుంది వైర్ లాగడం. మీకు పైప్ లాంగ్ అవుతుంది అనుకుంటే కనుక మధ్యలో ఎక్కడైనా 2-way జంక్షన్ బాక్సులు వేసుకోవచ్చు మీ వీలుని బట్టి. ఇది ఫ్రెండ్స్ వర్క్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.